ఆయుష్ శాఖ ఆధ్వర్యాన రథసప్తమి సందర్భంగా ఈరోజు అరసవెల్లి పరిసర ప్రాంతంలో భక్తుల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని సీనియర్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ శాఖ ఆధ్వర్యాన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, మందులు అన్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. భక్తులు ఎవరికైనా అవసరమైన మందులను వైద్యులు పర్యవేక్షణలో అందజేస్తున్నట్లు చెప్పారు. తమ కార్యాలయం డిఎంఎండ్హెచ్ఓ ప్రాంగణంలో ఉందని, ఆయుర్వేదంలో అన్ని రకాల వ్యాధులు తగ్గుతాయని, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల ఆసుపత్రులు ఉన్నాయని, స్థానికంగా ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సౌకర్యార్థం మేము జాయింట్ పెయిన్స్ కానీ నడిచిన వాళ్ళ యొక్క ఏవైనా పెయిన్స్ కానీ జరిగిన సందర్భాలు కానీ లేదా అలానే సమస్యలు వాటికి మేము ఇక్కడ ఫ్రీగా మందులు చేయడం జరుగుతుంది. 6 డాక్టర్స్ 7 పారామెడికల్ సిబ్బందిని ఆయుష్ శాఖ మాకు డిప్యూట్ చేశారు. మార్నింగ్ 7:30కి మెడికల్ క్యాంప్ స్టార్ట్ అయితే సాయంత్రం మేము ఈ యొక్క 6:30 కంటిన్యూ అవుతుంది. ఇక్కడ సీనియర్ మెడికల్ ఆఫీసర్ 4 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. 7 పారామెడికల్ సిబ్బంది ఆయుర్వేద హోమియోకి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన కూడా అరసవెల్లిలో పలు చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ భక్తులంతా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సూర్యనారాయణమూర్తి వారి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మనకి 4 ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఏంటంటే టెంపుల్ లోపల ఒకటి, తోట జంక్షన్ ఒకటి, అక్కడ అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒకటి, తర్వాత కేశవరెడ్డి దగ్గర పెట్టడం జరిగింది. మనకి ఓపీ పేషెంట్స్ వస్తున్నారు, అట్లాగే మనకి స్పెషలిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు. తర్వాత ఏంటంటే అంబులెన్స్లు కూడా సుమారు ఒక 8 అంబులెన్స్ల వరకు మనకు ఇక్కడ అందుబాటులో ఉంచాము. ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా మెడికల్ ఎయిడ్ ఫస్ట్ వెంటనే వాళ్ళకి ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటాం. రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమం ఆద్యాంతం ఆహుతులను అలరించింది. గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరగా క్రాకర్స్ షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా, తరువాత వరుసగా సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు, మావుడూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నగరానికి చెందిన నేరజ సుబ్రహ్మణ్యం శస్య బృందం చేసిన శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకం, ఆదిత్య అష్టకం నృత్య రూపకం, దేవీస్తుతి నృత్య రూపకం ఎంతగానో అలరించాయి. ఈ నృత్య రూపక ప్రదర్శనలో చిరంజీవులు లావణ్య, శ్రీహర్షిత, జాహ్నవి, స్వేచ్ఛ, కె గాయత్రి, పి ఇంద్రజ, ఊర్మిళ, గ్రేస్వప్రియ తదితరులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా డాక్టర్ శ్రీకాంత్ రఘుపాత్రిని శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రేక్షకులను యోగా సహిత నృత్యాన్ని, ఆ విష్ణుమూర్తి 4వ అవతారం అయిన నరసింహస్వామిని స్తుతిస్తూ కదిరి నరసింహుడు నృత్య రూపకం, శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారిని స్తుతిస్తూ ఓంకార రూపిణి దేవిస్తుతి రూపకం ప్రదర్శించారు. అలాగే కల్లేపల్లికి సాంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వివిధ ఆసనాలతో యోగా నృత్య రూపకం, తెల్లాన పల్లెంపై దీపాల డ్యాన్స్ ప్రత్యేక నృత్య కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.
అరసవేరులోని మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ స్వగృహం ముందు రథసప్తమి సందర్భంగా గ్రామస్తులంతా కలిసి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ప్రతి ఏటా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. పెద్ద ఎత్తున భక్తులు అంతా ఈ ప్రాంతానికి చేరుకుని తృప్తిగా భోజనం చేస్తున్నారు. విశాలమైన స్థలం ఉండడంతో గ్రామస్తులంతా భక్తులకు ప్రతి సంవత్సరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా మంగళవారం స్థానిక శ్రీ రమ్య తిరుమల ఆలయ ప్రాంగణంలో భక్తులకు రంగనాథ వేణుమాధవాచార్యులు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రథసప్తమి సందర్భంగా ఆదిత్యుని భక్తులకు మజ్జిగను వెంకటేశ్వర స్వామి భక్తులు సరఫరా చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడుగడుగున పలు స్వచ్ఛంద సంస్థలు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను అరసవెల్లి పరిసర ప్రాంతాల్లో నిర్వహించారు. అలాగే సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరికొన్ని ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో వెజ్ బిర్యానీని కూడా భక్తులకు అందజేశారు. ఇస్కాన్ వంటి సంస్థలు కూడా స్వామివారి భక్తులు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ రోజు అరసవెల్లి రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడింది. రథసప్తమి సందర్భంగా ఆదిత్యని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు శ్రీ ముత్యాలమ్మ వాకర్స్ అలాగే ఏపీ కళింగవేశ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సూరిబాబు సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు స్నాక్స్ ను అందజేశారు. నగరంలోని స్థానిక సర్వాణి విద్యాలయం ఆవరణంలో మంగళవారం భక్తులకు అరటి తమలపాకు బజ్జీలతో పాటు టీని అందజేశారు. ఈ సందర్భంగా అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది రథసప్తమి రోజున భక్తులకు స్నాక్స్ అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది కూడా సుమారు 5,000 మందికి స్నాక్స్ అందించామన్నారు. అరసవెల్లి ఆదిత్యుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని సూర్య భగవానుడు ఉషస్సు తేజస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు జామి సుమన్, బారటం బాబ్జీ, పట్టాన అప్పారావు, దేవరపల్లి శ్రీను, శ్రీరామ్మూర్తి, గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5వ తేదీన తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మా ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరిన ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, దీంతో ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మార్చి 12వ తేదీన ఫీజు పోరు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. జిల్లా పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని గమనించాలని, మార్చి 12వ తేదీన పోరుబాటుకు సిద్ధం ఉండాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని సంఘ సేవకుడు సోడవరం ఈశ్వర్రావు అన్నారు. రథసప్తమి సందర్భంగా పసగాడ సూర్యనారాయణ మిల్ దరిలో గల ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో పర్యావరణం కాపాడడం మన బాధ్యతని, అందుకు మనం ఏమి చెయ్యాలి అనే అంశంపై రథసప్తమి వేడుకలకు విచ్చే భక్తులకు అవగాహన కల్పించారు. పాలిథిన్ కవర్లు, డిజిటల్ ఫ్లెక్స్ బ్యానర్లు వాడొద్దని, నీటిని వృధా చేయవద్దని, మొక్కలు నాటండి, కూల్ డ్రింక్స్ వాడొద్దు, లేదంటే పంచభూతాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నట్లు మనపై, మన దేశ ప్రజలపై విరుచుకు పడతాయని, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయని, మానవత్వంతో ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన గుడ్డ సంచులను వాడాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పర్యావరణ హితమైన 3,000 గుడ్డ సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుమిత్ర, లోకేష్, సాయి చంద్ర, శేఖర్, లీలా, రాణి, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎండియు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు రథసప్తమి రాష్ట్ర పండుగ సందర్భంగా స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు వెజ్ బిర్యానీతో పాటు మంచినీటి సదుపాయాన్ని సంబంధిత ప్రతినిధులు అందజేశారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకను ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లను చేసిన క్రమంలో స్వచ్ఛంద సంస్థలకు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపుతో ఎండియు అసోసియేషన్ తరపున రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని సివిల్ సప్లై డిటి చక్రవర్తి, రామకృష్ణలు తదితరులు ప్రారంభించారు. ముందుగా భక్తులకు వారి చేతుల మీదుగా స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండియు ఆపరేటర్లు వృత్తిలోనూ అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. సుమారుగా 8,000 మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి భక్తులకు వెజ్ బిర్యానీ అందజేయడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. అందరి సభ్యులు సహకారంతో ఇంతటి మంచి కార్యక్రమం చేశామని, తాము బియ్యం పంపిణీ కార్యక్రమంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు, అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారి భక్తులకు జయదుర్గ భవానీ వెల్డింగ్ యూనియన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం స్వామి భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు, ఈ సంవత్సరం కూడా పంపిణీ చేసినట్లు మాజీ అధ్యక్షులు కింతాడ సంతోష్ తెలిపారు. డొక్క సీతమ్మ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేసినట్లు చెప్పారు. రాష్ట్ర పండుగ రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం చక్కని ఏర్పాట్లు చేసిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దాసరి కిరణ్ కుమార్, ఎస్ కేశవరావు, డి సంతోష్, పి నాగరాజు తదితరులు ఉన్నారు.
నగరంలోని షిరిడి సాయిబాబా మందిరంలో కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ వాకర్స్ ఇంటర్నేషనల్ నోటరీ గవర్నర్ కొంక్యాన మురళీధర్ షిరిడి సాయి యోగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 200 మంది మహిళలు 108 సూర్య నమస్కారాలు సామూహికంగా నిర్వహించారు. కొంక్యాన ట్రస్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ అధ్యక్షతన యోగా గురువులు రామారావు, నాగేశ్వరరావు, పాండ్రంకి మురళీకృష్ణ, తంగి స్వాతి పర్యవేక్షణలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుకర్ విలేకర్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, డాక్టర్ హర్షవల్లి, రిటైర్డ్ జిల్లా జడ్జ్ పప్పల జగన్నాథరావు, వాకర్స్ గవర్నర్ కొంక్యాన మురళీధర్, వాకర్స్ ప్రతినిధులు వివేకానంద, సుగంధం సంజీవరావు పాల్గొని ఆరోగ్యమునకు సూర్య నమస్కారాలు ఎంతో సహకరిస్తాయని తెలిపారు. రాష్ట్ర పండుగ రథసప్తమి వేడుక సందర్భంగా స్వామివారిని ఈరోజు జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష దైవం ఆదిత్యుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పండుగ రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా కూటమి ప్రభుత్వం నిర్వహించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన 30వ రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించిన పోస్టర్ను కోటబొమ్మలి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు వరుసగా సిక్కోరులో 10 సార్లు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి 11వసారి నిర్వహించేందుకు సిద్ధం అవుతుండడం అభినందనీయమన్నారు. పోటీలు నిర్వహించి బాడీ బిల్డర్స్ ను ప్రోత్సహిస్తున్న ఏపీ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ వి విజయకృష్ణ కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా వి విజయకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన శ్రీకాకుళం నగరంలోని స్థానిక పిఎస్ఎన్ఎం స్కూల్లో 30వ మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరిప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి తిరుమలరావు, ఇప్పిలి బి సూరిబాబు, నేషనల్ రెఫరీ తర, డిజిటల్ శరత్ చంద్ర, జిల్లా అధ్యక్షులు బి ప్రసాద్ తదితరులు ఉన్నారు. అరసవెల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ లోని సీసీ కెమెరాలు, డ్రోన్ చిత్రాల ద్వారా భక్తులకు సందర్శన, భక్తుల రాకపోకలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాట్లను కూడా జేసీతో కలిసి వారు పరిశీలించారు. అక్కడ భవిష్యత్తులో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు. వారితో పాటు పలాస ఆర్డీఓ జి వెంకటేష్ తదితరులు ఉన్నారు. హెచ్పిసిఎల్ ఆధ్వర్యంలో నడుపుతున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ బోల్లేని మెడ్ స్కిల్ సంయుక్తంగా బ్యూటీ థెరపిస్ట్, ప్రొడక్షన్ మెషిన్ ఆపరేటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు బోల్లేని మెడ్ స్కిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కోర్సులు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని 2nd ఫ్లోర్ లో గల స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కోర్సులు చేరేందుకు 10వ తరగతి ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి 18 నుంచి 28 ఏళ్ల లోపు గల విద్యార్థులు అర్హులన్నారు. ఈ 3 నెలలు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి, యూనిఫామ్, బుక్స్, ఏసీ క్యాంపస్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల వారు వివరాలకు 76809421291969 నెంబర్లను సంప్రదించాలని కోరారు. రథసప్తమి బందోబస్తులో భాగంగా ఆలయం సింహద్వారం వద్ద భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి స్వయంగా క్రౌడ్ ను కంట్రోల్ చేశారు. క్యూ లైన్ల మార్గాలను తెలియజేసి ఆయా క్యూ లైన్ల మార్గాలలో భక్తుల దర్శనానికి వెళ్లేలా సూచనలు చేశారు. వృద్ధులు, వికలాంగులకు దర్శనంకు అవకాశం కల్పించి ప్రత్యేక కార్యాచరణతో భక్తులకు ఎటువంటి ఆటంకం, అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహణ చర్యలు చేపట్టారు. సీజనల్లో దొరికే పండ్లను అసలు మిస్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో దొరికే రేగు పండ్లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చలికాలంలో దొరికే రేగు పండ్లను తినడం వలన చాలా ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇక శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగు పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం ఎంతైనా ఉంది. రేగు పండ్ల వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా కూడా రేగు పండ్లు శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగు పండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం. అంతేకాక ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. కీళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది. రేగు పండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి.
చర్మం ముడతలు పడకుండా తగ్గుతుంది. మలబద్ధకం ఉన్నవారికి రేగుపండు చాలా మంచిది. అయితే రేగుపండ్లను రోజు తింటే ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగుపండు మంచి ఆహారం. ఇవి ఎన్ని తిన్నా బరువు పెరగరు, కొవ్వు ఉండదు. ఇందులో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. అంతేకాక గర్భిణీల్లో ఉండే వికారాలను, వాంతులను తగ్గిస్తుంది. మూత్రపిండాలు ముఖ్యంగా ఊపిరితిత్తులో పేరుకుపోయిన కఫమును బయటకు పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినడం అందరికీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.